ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ప్రియా సహోదరి సహోదరుడా, మరి పరలోకపు యొక్క రాజ్యముల గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, మరి ఆ దినాల్లో ఒక యజమానుడు దేశాంతరం పోయినట్లుగా ఉంది. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నిజంగా 5 తలాంతులు ఇచ్చినవాడు ఇంకొక 5 తలాంతులను సంపాదించినాడు. మరి 2 తలాంతులు ఇచ్చినవాడు ఇంకొక 2 తలాంతులను సంపాదించాడు. అయితే 1 తలాంతు ఇచ్చినవాడు మాత్రం మరి భూమిలో పాతిపెట్టి నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆ 5 తలాంతులు ఇచ్చిన వానితో, ఆ 2 తలాంతులు తీసుకున్న వానితో, వాటిని మరలా తిరిగి సంపాదించిన వానితో మాట్లాడుతున్నాడు. బడా మంచి దాసుడా, కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో నీవు పాలు పొందెదవు. మరి ఆ 1 తలాంతు దాచిన వానితో అంటున్నాడు, సోమరి అయిన చెడ్డదాసుడా, విత్తని చోట కోయువాడినని చల్లని చోట కూర్చువాడినని నీవు ఎరుగుదువా? ఇదిగో వీడిని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉన్నదని సెలవిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడని ఆధ్యాత్మిక జీవితంలో నీవెలా ఉంటున్నావు? మరి దేవుడు మరి ప్రతివానికి వాని సామర్థ్యం కొలది కొన్ని తలాంతులను పంచి ఇచ్చినట్లుగా మనం భూమి మీద చూస్తున్నాం. అవన్నీ తలాంతులను చక్కగా నువ్వు వాడుకోగలుగుతున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇచ్చిన తలాంతులను మరి భూమిలో పాతిపెట్టినటువంటి ఆ చెడ్డదాసుడు, సోమరదాసుడు వలె ఉంటున్నావా? ఆయనే విత్తాడు, ఆయనే కోసుకుంటాడని అంటున్నావా? లేక ఇచ్చిన తలాంతులను చక్కగా వాడుకొని ప్రభు నామానికి మహిమార్థమై భారం కలిగి మరి ఆ తలాంతులను వాడకంలో నమ్మకంగా ఉంటూ దేవుని దగ్గర మెప్పును ఘనతను సంపాదించుకోగలుగుతున్నావా? అట్లయితే ప్రభు అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, ఇదిగో నీవు నా సంతోషంలో పాలు పొందుతావు అని సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా ఆధ్యాత్మిక జీవితంలో ఈ వాక్యం మనకేం బోధిస్తుంది? మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వ్యక్తికి, అనగా దేవుని బిడ్డ అయినటువంటి సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఆత్మీయునికి దేవుడు ఏదో ఒక తలాంతు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మొట్టమొదట ఆ తలాంతును నీవు గుర్తెరగాలి. ఆ తలాంతును చక్కగా వాడుకునేవాడివి ఉండాలి. ఆ తలాంతును నువ్వు దేవుని కొరకు వాడిన వాడివి ఉంటే దేవుని దగ్గర మెప్పును ఘనతను మరి మెండైన ఆశీర్వాదమును దేవుని సంతోషపెట్టే అనుభవాన్ని నువ్వు కలిగిన వాడివి ఉంటావు. దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు నీవు గొప్ప బహుమానాలు పొందుకునేవాడు ఉంటావు. ఆ తలాంతులను ఎరిగిన వాడిగా ఉండి ఆ తలాంతులను చక్కగా వాడుట కొరకు నువ్వు ప్రయాస కలిగిన వాడిగా ఉండాలని ఈ వాక్యం హెచ్చరిస్తుంది. అవును కదా, దేవుని బిడ్డలమైన మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఇచ్చిన తలాంతులను మనం పోగొట్టుకునే వారముగా చూడండి. ఆ 1 తలాంతు మరి వాడు ఇవ్వబడిన వ్యక్తి భూమిలో పాతిపెట్టినప్పుడు వాడిని అంటున్నాడు, సోమరి అయిన చెడ్డదాసుడా, అతని యొద్ద నుండి ఆ 1 తలాంతు కూడా తీసివేయండి, 10 తలాంతులు కలిగిన వానికి ఆ తలాంతుని ఇవ్వండి అంటున్నాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో సోమరితనం, నిర్లక్ష్యం మంచిది కాదు. దేవుడిచ్చినటువంటి తలాంతులను చక్కగా మనం దైహిక విషయాల్లో వాడేవారముగా ఉండాలి. కొందరికి విశ్వాసమును, కొందరికి మరి ప్రార్థన చేసే అనుభవాన్ని, కొందరికి పాటలు పాడే అనుభవాన్ని, కొందరికి మరి దేవుని మందిరానికి అనేక మందిని పురికొల్పే అనుభవం, అలాంటి తలాంతును దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. వాయిద్యాలు వాయించే తలాంతు ఇచ్చేవాడుగా ఉన్నాడు. రకరకాల తలాంతులు, స్వార్థ ప్రకటించేటువంటి తలాంతు, దేవుడిచ్చినటువంటి ప్రతి తలాంతును మనం చక్కగా నమ్మకముగా
దేవుడు ఇచ్చిన ఆ కొద్దిపాటి తలాంతును నువ్వు చక్కగా వాడగలిగితే, దేవుడు ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక, నిన్ను మరి బహు కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక, మరి ఇంకా పెద్ద వాటి మీద నిన్ను నియమించే అవకాశం ఉంది. కాబట్టి ఆ శ్రేష్టమైన అనుభవాన్ని పోగొట్టుకొనకుండా మనం ఆత్మీయతలో తలాంతులను చక్కగా వాడుకునే వారముగా మనం ఉండాలని ప్రభువు మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, 5 తలాంతులు కలిగిన వాడు ఆ కొంచెములో 5 తలాంతులను చక్కగా వాడబడ్డాడు. ఇంకొక 5 సంపాదించాడు. 2 తలాంతర వాడు కూడా ఇంకొక 2ను చక్కగా సంపాదించిన ఎదుట నిలబడ్డారు. వారితో మీరు అట్లా మాట్లాడుతున్నారు. బలా నమ్మకమైన దాసుడా, ఇదిగో కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. అవునయ్యా, కొంచెములో నమ్మకంగా ఉండి తలాంతులను చక్కగా వాడుకునే అనుభవాన్ని మాకు దయచే. ఆ సోమరి అయిన బహు చెడ్డ దాసుడు వలె ప్రయాస లేని వారముగాను ఇచ్చిన తలాంతులను మరి దుర్వినియోగం చేసుకునే వారముగా ఉండక, మా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా, నీ బిడ్డలైన వారు తలాంతులను చక్కగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీ ఏర్పాట్లకు మీరు తీసుకోండి. పరిశుద్ధాత్ముడిగా మీరు తలాంతులను వాడబడుటలో సహాయపడుతురండి. దేవా తండ్రి, సంఘము పురికొల్పుతురండి. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచం. యవనకాల బిడ్డల భవిష్యత్తును మరి దీవించండి తండ్రి. ఎవరైతే బిడ్డలు జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న సహాయం చేయం. పడకలో వ్యాధిగ్రస్త స్వస్థపరుస్తురండి. అన్ని జనుల రక్షణార్థమై కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము దేవా. సంఘమును విస్తరింపు చేయము. సంఘ క్షేమాభివృద్ధి మీరు కలగజేస్తురండి. నూతన పరిచయం మరి ఒక దినం మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తూ రమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.